ఈరోజు మనము వెల్నెస్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ వెల్నెస్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఈ వెల్నెస్ ప్రొఫైల్ మనం తీసుకోవడం వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉంటాయి అనే దాని డీటెయిల్ తెలుసుకుందాము. సో వెల్నెస్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సిచ్యువేషన్లో 60% మంది ఆడవాళ్ళు అండ్ 40% మంది మగవాళ్ళు ఒబిసిటీ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారు. సో వెల్నెస్ ప్రొఫైల్ అనేది ఏం తెలియజేస్తుందంటే మనం ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే దాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఎవరికి ఉండదండి ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండాలని, అవునా కదా? ఈవెన్ దో మీకు కూడా హెల్తీగా ఉండాలని ఉంటుంది కదా. సేమ్ ద వే ఈ వెల్నెస్ ప్రొఫైల్ మనం ప్రతిరోజు పాటించడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం. అసలు వెల్నెస్ ప్రొఫైల్ అంటే ఏంటి? ఈ వెల్నెస్ ప్రొఫైల్ అనేది హెల్త్ ప్లస్ ఫిట్నెస్ ఈక్వల్ టు వెల్నెస్ ప్రొఫైల్ అనమాట. ప్రతిరోజు కూడా మనం వెల్నెస్లో ఉండాలనుకుంటాం కానీ ఇల్నెస్లో ఉండాలనుకోం కదా. మనం ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, దాంతోపాటు యాంటీ ఏజింగ్గా ఉండాలనుకుంటాం, సేమ్ ద వే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటాం, అవునా కదా? ఇవన్నీ జరగాలంటే మీకు వెల్నెస్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి. సో వెల్నెస్ ప్రొఫైల్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. ఇవి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి వెయిట్. సో మీరు ఐడియల్ వెయిట్లో ఉన్నారో లేదా తెలుసుకోండి. మీ ఎత్తు తగ్గట్టుగా బరువు ఉన్నారో లేదా. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళ ఎత్తు తగ్గట్టుగా బరువు ఉండకపోవడం వల్ల అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అదొక ఇంపార్టెంట్ అండి. హైట్కి వెయిట్కి కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకోండి. నెంబర్ 2 వచ్చేసి ఫ్యాట్. సో అందరి బాడీలో ఫ్యాట్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మీ బాడీలో కూడా ఫ్యాట్ ఉండొచ్చు. ఈ ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. నెంబర్ 1 విజరల్ ఫ్యాట్, నెంబర్ 2 సబ్క్యూషనల్ ఫ్యాట్. ఈ విజరల్ ఫ్యాట్ వచ్చేసి మన పేగుల చుట్టూ ఉంటుంది. సబ్క్యూషనల్ ఫ్యాట్ పొట్ట బయట ఉంటుంది. 3 వచ్చేసి మజిల్. మజిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీ బాడీ మజిల్ డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ బిఎంఐ అంటాము, బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కూడా ఈ బాడీ మాస్ ఇండెక్స్ తెలుసుకోకపోవడం వల్ల ఒబిసిటీ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలుసుకోలేకపోతారు. మీరు ఒబిసిటీ స్టేజ్ 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, నార్మల్ వెయిట్లో ఉన్నారా, లేదా ఒబిసిటీ స్టేజ్ 4లో ఉన్నారా అని తెలుసుకోవాలంటే మీ బిఎంఐ పైన డిపెండ్ ఉంటుంది. బిఎంఐ కనుక నార్మల్గా 21 నుంచి 24లో ఉంటే మీరు నార్మల్ వెయిట్లో ఉన్నట్టు అర్థం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోలేదా? చెక్ చేసుకోకపోతే మాకు కన్సిడర్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెక్ చేసి చెప్తున్నాం. చాలామంది కూడా మాలాంటి వెల్నెస్ కోచెస్ టెంపుల్స్ దగ్గర కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, క్యాంపస్ కండక్ట్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి దగ్గరుండి చెక్ చేసుకొని మీ వెల్నెస్ ప్రొఫైల్ ఎలా ఉందో తెలుసుకోండి. ఎందుకంటే వెల్నెస్ ప్రొఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ ఏ డేస్. ఓకే, ఎందుకంటే వెల్నెస్ ప్రొఫైల్ అనేది మన ఆరోగ్యాన్ని ఉన్నామా లేదా అనేది తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ.